చెప్పురా, నీ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వాళ్ళు ఇట్లా చేయాల్సి వచ్చింది? నీ పేరు? నా పేరు ఈశ్వరం. అయితే భూమి వల్ల వచ్చింది. పచ్చలాడని కొత్త ఇయ్యలే, అట్లని ఇట్లని ఇచ్చి మొత్తం ఇచ్చేసినాం అని చెప్పింది. నేను నా భర్తతో గొడవ పడి ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చిన నేను. అయితే పట్టుకపోయి చెప్పు మనోళ్ళు. పట్టుకపోయి వాళ్ళు మధ్యాహ్నం కొట్టుకొని తోలుకపోయి ఇంటికి పోయినాక మా యొక్క తోటి బండి వెంకటేశ్వర పెళ్ళం పచ్చిమిర్చి బాగా పట్టి మా అక్కకి ఇచ్చింది. మా అక్కకి ఇస్తే మా అక్క పెట్టనంటే కూడా మా అక్కని కట్ట తీసుకొని బెదర కొట్టిండు. నువ్వు పెడతావా లేకుంటే మీ చెల్లెలు సరే తిట్లే కొట్టి మీ చెల్లెలు సరితావా అని పెడతాను. భయపడి మా అక్క మొత్తం కళ్ళల్లో మొత్తం పైన బట్టలు ఇడిచి మొత్తం పెట్టింది. మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ మా బావకు పెట్రోల్ తీసుకురాపని మా బావని బెదర కొడితే మా బావ పోయి పెట్రోల్ తెచ్చిండు. తెచ్చి బట్ట తీసుకొచ్చి ఒక కట్ట ఇచ్చి ఇంకా మొత్తం బట్ట కట్టెకు చుట్టి బాగా అంట్లో ముంచి ఇంకా ఇట్లాంటి ఇచ్చింది. ఎంత ఆశినా కానీ ఇచ్చి పెట్టకుండా మా అక్కతోటి మా బావతోటి కాలు చేతులు పట్టించి వాడు కాల్చిండు. పేరు? బండి వెంకటేశ్వర. ఆయన పేరు? బన్య వెంకటేశ్వర. వెంకటేశ్వర. డ్రమ్ దగ్గర తీసుకోమా నీళ్ళు. కాల్చిన తర్వాత డ్రమ్ దగ్గరికి తీసుకుపోయి నీళ్ళు పోసిండ్రు వాళ్ళే. చల్ల నీళ్ళు పోసిండ్రు. బొగ్గలు ఎమ్మడి వస్తాడు. బుగ్గలు వచ్చేసినాయి ఎంబడి. అంటే మీ అక్క చేతులు పట్టుకుంది, మీ బావ కాలు పట్టుకున్నాడు. అదంతా అక్కడ పెట్టిందంతా ఆయననే. ఆయన పెట్రోల్ పెట్టిండు ఆయననే, నిప్పు పెట్టించిండు ఆయననే, అన్నీ చేసిండు. ఆ వెంకటేశ్వర చేసిండు అన్నీ చేసిండు. బాగా అరిస్తే అప్పుడు నీళ్ళ దగ్గర తీసిపోయిండా? ఓకే.